హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణలో లోపాలు ప్రయాణికుల పాలిట మృత్యుగా మారుతున్నాయి. వంతెనలున్న చోట రహదారుల మధ్య ఖాళీ ప్రదేశాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఇరుకైన ప్రాంతాల్లో వేగ నియంత్రణ సూచికలు లేకపోవడం వల్ల అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి లోపయమయంగా ఉండడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు విస్తరణ పనుల్లో అధికారులు నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సుమారు 1740 కోట్లతో 4 ఏళ్ల కిందట ఈ జాతీయ రహదారిని విస్తరించారు. వాస్తవానికి దీనిపై 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా రూపొందించారు. ప్రస్తుతం వాహనాలు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇంత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అదుపు తప్పితే వంతెనలకు ఇరువైపులా నిర్మించిన పిట్టగోడల్లాంటి రైలింగ్ కాపాడలేకపోతోంది. ఇటీవల కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద డివైడర్ పైనుంచి వంతెనల మధ్య ఉన్న కాలవలో బస్సు పడటమే దీనికి నిదర్శనం. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇరువైపులా రహదారులకు అన్ని చోట్ల కొత్త వంతెనలు నిర్మించలేదు. 4 వరుసలకు అనువైన విశాలమైన వంతెనలు సైతం నిర్మించలేదు. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా గతంలో 2 వరుసల కోసం నిర్మించిన పాత వంతెనలకే కొన్ని చోట్ల రంగులద్దారు. ఇలాంటి ప్రదేశాల్లో 2 వరుసల కోసం కొత్తగా నిర్మించిన వంతెనలు ఎత్తైనవిగా, మరోవైపు వెళ్లే రహదారిలో పాత వంతెనలు తక్కువ ఎత్తులో ఉన్నాయి. విస్తరణ తర్వాత 120 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్న వాహనాలు పాత వంతెనల వద్ద అదుపు తప్పినప్పుడు బలహీనంగా ఉన్న రైలింగ్ కాపాడలేకపోతుంది. వంతెనల వద్ద 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలన్న హెచ్చరిక బోర్డులు కూడా లేవు. మా మూసీ రైట్ కెనాల్ దగ్గర ఆ పాత బ్రిడ్జ్ ఏమో కిందికి ఉంది. ఈ కొత్తగా ఈ NH9 వీళ్ళు వేసినటువంటిదేమో హైట్ మీద ఉంది. అయితే ఏమైతుంది, సూర్యాపేట నుంచి వచ్చేటోళ్ళు ఆ కెనాల్ కాడే దిగాలి. మా ఊరు పోవాలంటే కొత్తపేట, కాసనగూడు, బుప్పారం, గుడివాడ ఈ జనం అంతా అక్కడ దిగుతారు. దిగిన తర్వాత ఏమైందంటే దాన్ని ఫ్లైఓవర్ నుంచి కింది దిగాలి. దిగేటప్పుడు చాలా మంది జారిపడ్డారు. కాబట్టి ఈ కట్టేటప్పుడు కూడా దీన్ని హైట్ అనే లేపాలి, దాన్ని డౌన్ అనే చేయాలి. దానివల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ టర్నింగ్ మీద ఈడ వంకర టింకర అని చెప్పి ఇంతకుముందు హైవే అమ్మటి ఏ రోడ్డు అమ్మటైనా కూడా సిగ్నల్ చూపించేది. ఈయాటి వరకు ఆ సిగ్నల్స్ ఏడాలేవు. నకరేకల్ ఐటుపాముల మధ్య 103 కిలోమీటర్ వద్ద పాత కొత్త వంతెనలు కలిసే చోట ప్రమాదం పొంచి ఉంది. విస్తరించిన రహదారిపై ఒక వరుస రోడ్డు ఎత్తుగా ఉంటే మరో వరుస దారి లోతట్టుగా ఉంది. ఇక్కడ పాత వంతెనపైనుంచి కారు కాలువలో పడి ఇటీవల 2 మృత్యువాత పడ్డారు. అదుపు తప్పిన కారును రైలింగ్ కాపాడలేకపోయింది. నార్కెట్పల్లి శివారులో అండర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఎక్కడా సూచిక బోర్డులు మాత్రం ఏర్పాటు చేయలేదు. రేడియం స్టిక్కర్లు సైతం కనిపించడం లేదు. కొన్ని చోట్ల రోడ్డుకి ఇరువైపులా పెట్టిన రైలింగ్ కూలిపోతోంది. తూప్రాన్పేట, కొత్తగూడెం, కేతేపల్లి వద్ద 2 వంతెనల మధ్య ఖాళీ ప్రదేశాలు ప్రమాదకరంగా మారాయి. కోదాడ శివారు పాలేరు వాగుపై, ఉప్పలపహాడ్ వద్ద మూసి ఏటిపై 2 వంతెనల మధ్య ఖాళీ ప్రదేశాలు వదిలేశారు. మాది ఉప్పలపాడు గ్రామ పరిధిలోకి వస్తుంది. కిందంగా కూడా మాకు ఇరుకు వంతెనలు ఉన్నాయన్ని. ఉప్పలపాడు దగ్గర హైదరాబాద్ విజయవాడ మధ్యలో పెద్ద బ్రిడ్జ్ అంటే ఇది టేక్మట్ల బ్రిడ్జే. ఇది పెద్ద బ్రిడ్జ్. సరిగా నిర్మాణాలు సరిగా కట్టలేదు. దాని రోడ్లు వెడల్పు చేసిరు కానీ అక్కడ వంతెనలు మాత్రం వెడల్పు చేయలేదు. దీని మీద రీసెంట్గా కూడా DCM ఇక్కడ పైనుంచి పడి బోల్తాబడి కూడా దెబ్బలు తగిన సంఘటనలు కూడా జరిగినాయి. ఇన్పాముల కాడ కూడా అదే పరిస్థితి. రోడ్ మొత్తం వంకరగా ఉంటుంది, ఇట్లా వంపుగా ఉండి ఆడ ఎన్నో ప్రమాదాలు జరిగి 30-40 మంది యాక్సిడెంట్లు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. NH65 నిర్వహణ సంస్థ స్పందించి అవసరమైన చోట పటిష్టమైన రైలింగ్ నిర్మించడంతో పాటు వంతెనల మధ్య ఖాళీ ప్రదేశాల్లో వాహనాలు పడి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.